గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్తో యుద్ధానికి కూడా వెనకాడబోమని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. సింధు నదీ పరివాహక ప్రాంతం నీటిపై తమకున్న హక్కులకు భంగం కలిగితే సైనిక చర్యకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆసిఫ్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న జలాల ఒప్పందంపై నెలకొన్న సందిగ్ధత ఇరు దేశాల మధ్య నూతన ఉద్రిక్తతలకు కారణమవుతోంది. దీనికి కారణమేంటి? సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసింది. పాకిస్తాన్తో 1960లో కుదిరినటువంటి చారిత్రాత్మక సింధు నదీ జలాల ఒప్పందాన్ని గత ఏడాది ఏప్రిల్లో జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ రోజు జరిగినటువంటి దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపనంత వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది. అప్పటి నుంచి ఈ ఒప్పందం నిలిచిపోయింది. అయితే ఈ విషయానికి సంబంధించి పాకిస్తాన్ ఇది జాతీయ భద్రతా అంశంగా పేర్కొన్నారు ఆసిఫ్. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. 2028 జూన్ నాటికి పాకిస్తాన్కు వెళ్లే సింధు నదీ జలాలను పూర్తిగా నిలిపివేయవచ్చు అంటూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఆసిఫ్ స్పందించారు. సింధు నదీ జలాల వ్యవహారాన్ని తమ దేశ మనుగడకు సంబంధించినటువంటి జాతీయ భద్రతా అంశంగా అభివర్ణించారు. జలాల ప్రవాహాన్ని నియంత్రించడానికి భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో తీవ్రమైనటువంటి నీటి కొరత ఏర్పడింది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరినటువంటి ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలో ఉన్నటువంటి దాదాపు 80% నీటి వాటాను పాకిస్తాన్కు కేటాయించారు. వ్యవసాయం, సాగునీటితో పాటు పాకిస్తాన్ ఆర్థిక జీవనాడి అంతా ఈ నదీ పరివాహకంపైనే ఆధారపడి ఉంది. ఒకవైపు దేశంలో విపరీతమైనటువంటి నీటి కొరత, పారిశ్రామిక సంక్షోభం వెంటాడుతున్న సమయంలో ఈ కీలక జలాల ప్రవాహం గనక ఆగిపోతే తమ దేశ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మాట్లాడుతోంది. ఈ జలాల వివాదాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి భారత్పై ఒత్తిడి పెంచేందుకు పాకిస్తాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. భారత్ ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఈ మధ్య పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాక్ దార్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర జోక్యాన్ని కోరారు. చీనాబ్ నది నుంచి నీటి ప్రవాహాన్ని మళ్లించే లక్ష్యంతో భారత్ కొత్తగా చేపట్టినటువంటి నదుల అనుసంధానం ప్రాజెక్టు తమ దేశ సార్వభౌమత్వానికి నీటి హక్కులను కాలరాయడమేనని ఆయన ఆరోపిస్తున్నారు. తీవ్ర వాతావరణ మార్పులు, మంచినీటి సంక్షోభాల నడుమ నలిగిపోతున్నటువంటి పాకిస్తాన్కు ఈ జలాల వివాదం సరికొత్త సవాల్గా పరిణమించింది. సీమాంతర ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా జలాల రక్షణ పేరుతో భారత్ను యుద్ధానికి రమ్మని హెచ్చరించడం ద్వైపాక్షిక సంబంధాలను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని ఇప్పుడు నిపుణులు అంచనా వేస్తున్నారు. అణ్వాయుధాలు కలిగినటువంటి 2 పొరుగు దేశాల మధ్య సింధు జలాల అంశం ఇప్పుడు అత్యంత సున్నిత, ప్రమాదకర వివాదంగా మారింది. సింధు జలాల ఒప్పందం 1960లో కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని 6 నదులను భారత్ పాకిస్తాన్కు సమానంగా కేటాయించారు. ఈ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులుంటాయి. సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్కు హక్కులుంటాయి. అలాగే పాకిస్తాన్కు కేటాయించినటువంటి 3 నదులపై కూడా భారత్కు కొన్ని పరిమిత హక్కులు ఉన్నాయి. పాకిస్తాన్కు కేటాయించినటువంటి నదులపై భారత్ జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. తాగునీరు, గృహ అవసరాలకు కూడా వాటిని వినియోగించుకోవచ్చు. అలాగే పరిమిత స్థాయిలో సాగునీటికి కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే నదుల ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకునే హక్కు మాత్రం భారత్కు లేదు. అయితే ఇటీవల ఉగ్రవాద ఘటనల తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని అమలును నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ఉగ్రవాదానికి మద్దతు ఇలాగే కొనసాగితే పాత విధానంలో ఒప్పందం కొనసాగదని భారత్ స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో చీనాబ్, జీలం నదులపై కొన్ని ప్రాజెక్టులను కూడా భారతదేశం నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పుడు సింధు నదీ జలాల్ని అడ్డుకోవడం వల్ల పాకిస్తాన్లో తీవ్రమైనటువంటి నీటి సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్లో ప్రస్తుతం తీవ్ర నీటి కొరత నెలకొంది.
ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో దాదాపు 3/3 జనాభా నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. సింధ్ సాగునీటి శాఖ విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం నార్త్ వెస్ట్ కాలువలో 64.1% నీటి లోటు అనేది ఉంది. రైస్ కాలువలో 38%, దాదు కాలువలో 82% వరకు నీటి కొరత నమోదైంది. పాకిస్తాన్లో కీలకమైనటువంటి సుక్కూర్ బ్యారేజ్లో నీటి మట్టాలు నిరంతరం తగ్గిపోతుండడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. అంతర్గత నీటి పంపిణీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమవుతోందని, దీనివల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని అక్కడ ఆందోళనలు కూడా మొదలవుతున్నాయి. హెచ్చరికల్ని జారీ చేస్తున్నారు. నీటి అంశం తమ దేశ భద్రతలో కీలకమైనటువంటి భాగమని, జాతీయ భద్రతలో ఇది అంతర్గతంగా ఇమిడి ఉంది అనేటువంటి మాట వినిపిస్తోంది. నీటి సరఫరాను అడ్డుకునేందుకు భారత్ వేగంగా చర్యలు తీసుకుంటోందని తమకు అనిపిస్తే సైనిక చర్యలపై కూడా ఆలోచిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు ఆసిఫ్. పాకిస్తాన్ మీడియా సంస్థ ARY న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలను చేశారు. చీనాబ్ నదీ జల ప్రవాహాలను భారత్ నియంత్రిస్తోందని, నీటిని ఆయుధంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. అలాగే నదీ ప్రవాహకాలకు సంబంధించి సమాచారం పాకిస్తాన్కు భారతదేశం అందించడం లేదని కూడా ఆయన విమర్శిస్తున్నారు. గతంలో పాకిస్తాన్ బృందాలు 115కు పైగా తనిఖీలు నిర్వహించాయని చెప్పినటువంటి ఆసిఫ్ గత ఏడాది కాలంలో జరిగినటువంటి పరిణామాలపై తనకు స్పష్టమైనటువంటి సమాచారం లేదని అంగీకరించారు. భారత్ జలశక్తి మంత్రి CR పాటిల్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్కు పూర్తిగా నిలిపివేయొచ్చనేటువంటి భారత్ జలశక్తి మంత్రి CR పాటిల్ చెప్పినట్టుగా వచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ తర్వాతే ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బట్ అక్కడ నీటి సంక్షోభం అనేది వస్తుంది, సింధు నదీ జలాలు అనుకున్నట్టుగా అందట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు ఉగ్రవాదుల్ని తయారు చేయకండి, వాళ్ళకు ఒక అడ్డాలుగా, ఒక హబ్బులుగా మీరు ప్రోత్సహించకండి, తుదముట్టించండి అని భారత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. బట్ తమకు రావాల్సినటువంటి నీటి వాటా కోసం తామిప్పుడు సైన్యాన్ని ఉపయోగించుకుంటాము, అవసరమైతే భారతదేశంతో యుద్ధానికి కూడా దిగుతాము అనేటువంటి ఈ ఆసిఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.